ఈ నెల 25న భద్రాచలంలో జరిగే పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు కోరారు. గత 20 ఏళ్ల నుంచి పొంగులేటి తోటే తన పయనం సాగుతోందని, గత ఎన్నికల్లో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి పోటీ చేయడానికి సీటు ఇవ్వాలని కోరడం వల్ల తనకు సీటు వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి ఇచ్చిన 100 కోట్లు 1000 కోట్ల హామీలు నెరవేర్చడం లేదని, తద్వారా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. విలేకరుల సమావేశంలో తెల్లం వెంకట్రావుతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ తుళ్లూరి బ్రహ్మయ్య పాల్గొన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు నిజంగా టీఆర్ఎస్ పార్టీలో రేపు ఎలర్జీ అంటుంది, ఇదంటుంది, వేరే సమస్య. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వెళ్ళి నేను ఓటు అడిగే సమస్య కూడా నాకేం కనపడదు. పల్లెల్లో కూడా ఈరోజు పట్టాలు రాగానే గెలవగానే నేను పల్లెల్లో పట్టాలు ఇచ్చేస్తాను, భూ పట్టాలు ఇచ్చేస్తాను, రేపే బొమ్మకం జరుగుతున్నారు. ఇంతవరకు కూడా ఈరోజు స్ట్రీట్లో ఎటువంటి సమస్య కూడా తీరలేదు. 70-75 ఫీట్స్ భద్రాచలంలో మునిగే అవకాశం ఉంది. బ్యాక్ వాటర్ మన ఎక్స్టెన్షన్ కూడా అయ్యి 14,000 కోట్లతో ఒక ఎస్టిమేషన్ చేసి మన అయితే ఊరి చివరి ఎక్కడైతుందో దాన్ని కనీసం మన బార్డర్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తే బ్యాక్ వాటర్ రాకుండా ఉంటాయి. దీని మీద మనం ఈరోజు క్లోజ్ చేద్దామంటే దాన్ని కూడా ఈరోజు 14,000 కోట్లతో కూడా ఈరోజు పూర్తి చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. నిజంగా ఈరోజు మనం భద్రాచలం మీద ఇంత విపత్తు ఎందుకు ఉంది, నిజంగా ఇంత ఆయనకి అంత అవిశ్వాసంతో ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా భద్రాచలంకి ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని శ్రీరామనవమి ప్రజల్లో అసంతృప్తే నా అసంతృప్తి అనుకుంటున్నాను. ఈరోజు వాస్తవం చెప్పాలి, నాకు కూడా అసంతృప్తి కలిగింది వాస్తవంగా. ఈ పార్టీలో ఉంటే నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానా చేయనని ఒక ఫీలింగ్ తపన కూడా నాకు కావాలని ఉంది. ఖచ్చితంగా ఈ పార్టీలో నా టికెట్ వచ్చి ఈరోజు వెళ్ళినా మళ్ళీ నేను ఏదైతే 100 కోట్లు అడిగాను మొన్న అబద్ధాలు చెప్పి, అయ్యా నేను ఈసారి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తే మళ్ళీ ఖచ్చితంగా చేస్తానని, ఈసారి చేపిస్తానని అన్నాము. అలా నేను ఒకసారి 2 సార్లు అడిగాను. అసలు ఏం చేస్తే బాగుంటుందని ఒకసారి ఆయన అడిగాను. నేను మంత్రి గారు అంటే అసలు ఏ సమస్య లేకుండా ఎందుకు తీసుకున్నారని నాకు అర్థం కావట్లేదు. టెంపుల్ చుట్టూ అయ్యగారిని అడిగి వాళ్ళందరినీ ఎవరైతే అర్చకులు ఉన్నారో అర్చకులు ఏం చేస్తే బాగుంటుందని అడగండి, అడిగి దానికి తీసుకొస్తే దాన్ని బట్టి దానికోసం ముఖ్యమంత్రిగా అన్నారు. అదే నేను అంటున్నా, 100 కోట్లు ప్రకటించే ముందు ఒక అంచనా ఉంటుంది కదా అని ఆలోచన. ఇప్పుడు ఒక బడ్జెట్ రిలీజ్ అవుతుందని ఇది చేస్తే బాగుంటుందని ఒక అంచనా లేకుండా 100 కోట్లు ఎలా ప్రకటించారని వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు అడిగే స్థాయి లేకుండా మన భద్రాచలానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అడగవలసింది. వచ్చింది సమయం వచ్చింది కదా అడుగుతున్నారు. ఈరోజు